డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం. డిఎస్సిలో 4 ఉద్యోగాలు సాధించాను. హెచ్జిటి, పీజీటీ, టీజీటీ, తెలుగు పండిట్ గ్రేడ్ 2 మొత్తం 4 ఉద్యోగాలు సాధించాను. మీరు సాధించాలని తపన ఉందా? మీరు కూడా ఒకే ఒక ఉద్యోగం డిఎస్సిలో మీ లైఫ్ మారిపోతుంది. అటువంటి డిఎస్సి జాబ్ కొట్టాలని ఒక తపన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. 3 లక్షణాలు. నేను డిఎస్సిలో 4 ఉద్యోగాలు సాధించడానికి ఓన్లీ 3 లక్షణాలే కారణమయ్యాయి. ఆ 3 లక్షణాలు చెప్తాను. మొట్టమొదటి కసి. ప్రతి ఒక్కరిలో కసి ఉండాలండి. ఖచ్చితంగా జాబ్ సాధించాలి. నా కుటుంబ పరిస్థితి ఏమిటి, నా సమాజంలో నా పరిస్థితి ఏమిటి, జాబ్ లేకపోతే సమాజంలో నన్ను ఏ విధంగా గౌరవిస్తారు, నా కుటుంబాన్ని సంతోషపెట్టాలి, మా తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, మా కట్టుకున్న భార్యను సంతోషపెట్టాలని ఒక తపన ఉంటే, నీలో కసి ఉంటే సమాజంలో నేను డిఎస్సి జాబ్ సాధించినాక నాకు గౌరవం ఎలా ఉంటుంది, నా కుటుంబం నాకు గౌరవం ఎలా ఇస్తుంది, నా భార్య నన్ను ఎలా గౌరవిస్తుంది అనే ఒక తపన నీలో ఉంటే ఖచ్చితంగా కసి అనేది ఉండాలి. మొట్టమొదటి లక్షణం కసి. ఆ కసి ఉంటే ఖచ్చితంగా మీరు జాబ్ సాధించడానికి మొట్టమొదటి తొలి మెట్టు. రెండోది నిరంతర ప్రణాళిక ఉండాలి. టైం టేబుల్ ఉండాలి. నిరంతర ప్రణాళిక. ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు టైం టేబుల్ వేసుకోవాలి, ప్రణాళిక వేసుకోవాలి. ఏం చదవాలి, ఈ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి, ఎన్ని రోజులు చదవాలి, ఒక సబ్జెక్టు ఎన్ని రోజులు టైం ఉంది మనకు, ఎగ్జామ్కు డిఎస్సి ఎగ్జామ్కు ఎన్ని రోజులు టైం ఉంది, ఎన్ని రోజులు చదవాలి, ఒక్కొక్క టాపిక్ ఎన్ని రోజులు చదవాలి, ఖచ్చితంగా ఒక 2 రివిజన్లు కంప్లీట్ చేయాలి. ఖచ్చితంగా సిలబస్ అంతా కంప్లీట్ చేసిన దగ్గర 2 రివిజన్ చేయాలి. లాస్ట్ 10 డేస్లో ఖచ్చితంగా ఒక రివిజన్ ఉండేటట్టుగా ప్లాన్ వేసుకోవాలి. ఆ విధంగా ప్లాన్ టైం టేబుల్ వేసుకుంటే, ఆ 2వ లక్షణమైన టైం టేబుల్ ప్రణాళిక ఉంటే మీరు ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. 3వది నిరంతర ప్రేరణ ఉండాలి. ప్రతిరోజు నిరంతర ప్రేరణ ఉండాలి. కానీ చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది, లేకుంటే టెట్ నోటిఫికేషన్ పడిన ఆ 2 నాళ్ళు బాగా చదువుతారు. ఒక 4 రోజులు 10 రోజులు కానీ బాగా చదువుతారు, తర్వాత మర్చిపోతారు, మళ్ళీ నిద్రపోవడము ఆ విధంగానే చేస్తారు. లాస్ట్లో వచ్చే కొద్దీ టెన్షన్ పడుతుంటారు. ఆ విధంగా ఉండకండి. నిరంతర ప్రేరణ కలిగి ఉండండి. ప్రతిరోజు మీరు కష్టపడే విధంగా చదవండి. నిరంతర ప్రేరణ ఉన్నప్పుడు మాత్రమే మీరు జాబ్ సాధించవచ్చు. ఇవే 3 లక్షణాలు: కసి, ప్రణాళిక, టైం టేబుల్, నిరంతర ప్రేరణ ఉంటాయి. ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు. ఈ 3 లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి నేను 4 జాబులు సాధించాను. మీరు కూడా ఈ 3 లక్షణాలు అలవర్చుకోండి. ఖచ్చితంగా మీరు డిఎస్సి సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రమా.